పిల్లల స్నాక్స్‌లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే హెల్తీ కేక్ అండి. ఒక్కసారి రాగి పిండి బెల్లంతో ఇలా ఈజీగా, హెల్తీగా కేక్ చేసి పెట్టేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ కేక్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని దానిలోకి ముప్పావు కప్పు వరకు రాగి పౌడర్‌ని వేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 3-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే, మనకి రాగి పిండిలో అదొక రకమైన పచ్చివాసన ఉంటుంది కదండీ! అది చాలా వరకు తగ్గిపోతుంది. ఫ్రై చేసే ముందు కూడా ఏమీ వేయనవసరం లేదండి. డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. మరీ ఎక్కువ ఫ్రై అయితే చేదొచ్చేస్తుంది. కాబట్టి 5 నిమిషాల లోపయితే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత పౌడర్‌ని తీసి వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. దానిలోనే వదిలేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను ఎగ్స్ యూజ్ చేయట్లేదండి. ఎగ్స్ ప్లేస్‌లో పెరుగుని వాడుతున్నాను. పెరుగు ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు తీసుకోవాలి. పెరుగు కూడా చాలా కమ్మగా ఉండాలండి. పుల్లటి పెరుగైతే అస్సలు బాగోదు టేస్ట్ అనింది. అలానే పెరుగుని మిక్సీ జార్‌లో వేసే ముందే ముక్కలేమీ లేకుండా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు స్పూన్‌తో బాగా కలుపుకొని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఏ కప్‌తో అయితే మీరు రాగి పౌడర్ తీసుకున్నారో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లం పౌడర్ తీసుకోవాలండి. బెల్లం మీరు తురిమి తీసుకోవచ్చు, లేదా పెద్ద పెద్ద ముక్కలు లేకుండా చిన్నగా బాగా దంచి పెట్టుకున్నా తీసుకోవచ్చు. ఇలా బెల్లం కూడా మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బెల్లం ప్లేస్‌లో షుగర్‌నైనా యాడ్ చేసుకోవచ్చండి. షుగర్ తీసుకున్నట్లయితే హాఫ్ కప్‌కి కొంచెం ఎక్కువలో తీసుకోండి సరిపోతుంది. కేక్ మంచి ఫ్లేవర్ రావడం కోసం 3 ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే పావు కప్పు వరకు అంటే హాఫ్ కప్పులో సగమండి ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా మీరు ఫ్లేవర్‌లెస్ ఆయిలే తీసుకోవాలి. కేక్ రెసిపీలకి ఎప్పుడన్నా సరే నువ్వుల ఆయిల్, వేరుశనగ ఆయిల్ ఇలాంటివి అస్సలు పనిచేయవండి. ఫ్లేవర్‌లెస్ ఆయిలే తీసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత వీటిని బాగా బ్లెండ్ చేసుకోవాలి. బెల్లము ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే పావు కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి. ముప్పావు కప్పు రాగి పిండి, పావు కప్పు గోధుమ పిండి, మనకి 1 కప్పు వరకు పిండి తీసుకున్నట్టండి. ఓవరాల్గా పెద్ద స్పూన్తో 5 స్పూన్లు గోధుమ పిండి తీసుకుంటే పావు కప్పుకి సరిపోతుందండి. తర్వాత కేకు బాగా పొంగడం కోసం పావు టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర వంట సోడా, బేకింగ్ పౌడర్ కనుక అవైలబుల్‌గా లేకపోతే ఈనో పౌడర్ ఉంటుంది కదండీ! ఆ పౌడర్‌ని 1 స్పూన్ వరకు తీసుకొని 2 స్పూన్ల పాలల్లో కలుపుకొని ఆ పాలన్న యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో. బెల్లంతో చేస్తున్నాం కదండీ! ఆల్రెడీ బెల్లంలో ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి ఉప్పు. కేక్ మంచి ఫ్లేవర్ రావడం కోసం, అలానే రాగి పిండిలో ఉండే పచ్చదనాన్ని తగ్గించడం కోసం దీనిలోకి 2 స్పూన్స్ వరకు కోకో పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కోకో పౌడర్ కనుక అవైలబుల్‌గా లేకపోతే కాఫీ పౌడర్‌ని 1 స్పూన్ వరకు పాలల్లో కలిపి ఆ పాలను యాడ్ చేసుకోవచ్చు. కోకో పౌడర్ కనుక మీ దగ్గర లేకపోతే ఇలా యాడ్ చేయడం వల్ల కేక్ అనేది మనకి మంచి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత పిండిని సేమ్ డైరెక్షన్‌లో కలుపుకోవాలండి. ఒకవేళ మీరు పిండి అనేది ఎలా పడితే అలా కలిపేస్తే ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవ్వకుండా బ్యాటర్ మనకి గట్టి పడిపోతుంది. దానివల్ల కేక్ అనేది సరిగా పొంగదు. అలా కాకుండా సేమ్ డైరెక్షన్‌లో కనుక కలుపుకుంటే మనకి పిండిలో ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయ్యి కేక్ అనేది పొంగడానికి యూజ్ అవుతుంది. బ్యాటర్‌ని గట్టిగా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి నెమ్మదిగా. పాలనేది పావు కప్పుకి కొంచెం తక్కువలో పడిందండి. ఇలా చూసారు కదా! మనకి ఇలా రిబ్బన్‌లాగా ఫామ్ అవ్వాలి. ఇలా అయితే పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు కేక్ బ్యాటర్. కేక్ ప్రిపేర్ చేయాలనుకున్న గిన్నెలోకి ఆయిల్ అప్లై చేసుకొని లైట్‌గా గోధుమ పిండిని చల్లుకొని దానిలోకి కేక్ బ్యాటర్‌ని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ వేసిన తర్వాత గిన్నెని ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయకపోతే మనం బ్యాటర్ గిన్నెలో వేసినప్పుడు పెద్ద పెద్ద ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయిపోతాయండి. దానివల్ల ఏంటంటే కేక్ బేక్ అయిపోయిన తర్వాత క్రాక్స్ వచ్చేస్తాయి పైన, అవి పగిలి. కాబట్టి కేక్ బ్యాటర్ వేసిన తర్వాత ఇలా ట్యాప్ చేసుకోవాలి. కేక్ మంచి లుక్ రావడం కోసం ఇక్కడ నేను నువ్వులను యాడ్ చేస్తున్నానండి పైన. నువ్వుల ప్లేస్‌లో మీరు చాక్లెట్ వేసుకోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ ఏదన్నా వేసుకోవచ్చు. తర్వాత
కేకు ఏ గిన్నెలో పెట్టి ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టేసుకొని దానిలో ఒక స్టాండ్ పెట్టుకొని స్టవ్ మీడియంలో పెట్టి ఒక 10 నిమిషాలు హీట్ చేసుకోవాలి. స్టాండ్ ప్లేస్‌లో మీరు ఇసుక వేసుకోవచ్చు, సాల్ట్ వేసుకోవచ్చు లేదా స్టీల్‌వి చిన్నవి కర్రీ బౌల్స్ ఉంటాయి కదండీ! దాన్ని బోర్లించన్నా పెట్టుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత జాగ్రత్తగా కేక్ గిన్నెను దానిలో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్ తీసుకుంటున్నానండి. కుక్కర్ తీసుకున్నట్లయితే బెల్ట్ లేకుండా మూత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి ఒక పావుగంట తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని 20-25 నిమిషాల పాటు కేక్‌ని కుక్ చేసుకోవాలి. నేను 35 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నానండి. చూసారు కదా! చాక్ అనేది మనకి పిండేమి అంటుకోకుండా ఇలా నీట్‌గా పైకి వచ్చేయాలి. ఇలా అయితే కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. తర్వాత ఆ గిన్నెలోంచి ఈ కేక్ గిన్నెని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దానిలోనే వదిలేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు కేకు లోతు తక్కువ ఉండి, వెడల్పు ఎక్కువ ఉన్న గిన్నె తీసుకున్నట్లయితే కుకింగ్ టైమ్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. లేదా లోతు ఎక్కువ ఉండి, వెడల్పు తక్కువ ఉన్న గిన్నె తీసుకుంటే కుకింగ్ అనేది కొంచెం లేట్ అవుతుంది. దాన్ని బట్టి చూసుకోవాలి. కేక్ బాగా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత చాకుతో ఇలా బాగా కదుపుకొని, కేక్ గిన్నె మీద ప్లేట్ బోర్లించి, ఇలా తిరగేసి జాగ్రత్తగా గిన్నెని కూడా బోర్లించి ట్యాప్ చేసినట్లయితే కేక్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇలా కేక్ వచ్చిన తర్వాత మనకి కావాల్సిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. కేకు బాగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మనకి 5-6 రోజుల వరకు నిల్వ ఉంటుంది. బయటైతే 2 రోజులే నిల్వ ఉంటుందండి. అంతేనండి. రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా, హెల్తీగా ప్రిపేర్ చేసుకునే రాగి బెల్లంతో కేకు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. పిల్లలైతే భలే ఇష్టంగా తినేస్తారు. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.